ఉన్నది. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ 89వ కీర్తన ఏతాను కీర్తన అంటాం. యాతాను అనే ఒక భక్తుడు, మరి ఇతడు ఎజ్రా సంబంధించిన వ్యక్తి. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో కనబడతాడు ఈయన. 2వ దినవృత్తాంతాలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు గ్రంథం 15వ అధ్యాయము 19 చదవండి. ఓకే సారీ అక్కడ ఒక భక్తుడు కనబడతాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథమా, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15-19. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. పాఠకులైన హేమానును ఆసాపును ఏతాను పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడి. అలాగే 17వ మాట కూడా చూడండి, 17వ వచనం. యోవేలు జోయల్ కుమారుడని హేమానును, వాని బంధువులలో బెరక్యా కుమారుడని ఆసాపును, మెరారీలలో కూషాయాహు కుమారుడైన ఏతాను. వీళ్ళు ఎవరు, ఏ సంతానం వారు ఇంతకీ అనంటే ఎజ్రాకు సంబంధించిన వాళ్ళు తాలూకా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాదోకు సంతానం అన్న మాట వీళ్ళు. ఎవరు చెప్పండి? వీళ్ళు సాదోకు సంతానం. బాగా వినండి, ఇక్కడ ఒక చిన్న మెలకువ బాగా వినండి. ఇక్కడ ఈ ఎజ్రా ఆరిజన్ ఎలాగ వచ్చిందంటే, ఒక రోజున ఒక ఇశ్రాయేలు సైన్యంలో ఒక వ్యక్తి వెళ్ళి పాపం చేస్తూ ఉంటాడు. పాపం చేస్తూ ఉంటే ఎవరు అహరోను కుమారుడని పీనహాసు కొడుకు అయిన వారి ఎలియాజరు కొడుకు అయిన పీనహాసు, అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన పీనహాసు. ఏలి కుమారులో పీనహాసు ఉన్నాడు, అహరోను కుమారుల యొక్క కుమారుడు పీనహాసు ఉన్నాడు. ఈ పీనహాసు తప్పు చేస్తున్న వాళ్ళని అడ్డుకుని ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే ఒక వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఏ వాగ్దానం చేస్తాడంటే, నేను చూచి వారవలేని దాన్ని మరి పీనహాసు అడ్డుకున్నాడు. అప్పుడు అడ్డుకుని ఏం చేయడంటే, ఇశ్రాయేల్లో తెగులు రాకుండా ఏం చేయడంటే, అప్పటికే చాలామంది చచ్చిపోతారు. ఈ పీనహాసు పరిహారం చేయగానే తెగులు ఆగుతుంది. అప్పుడు దేవుడు మెచ్చుకొని ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇది అతని తరతరముల వరకు అది ఆశీర్వాదంగా మరి చెప్తాడు. దయచేసి ఒక మాట చూడండి. 106వ కీర్తన 28 నుంచి చదవండి. 106వ కీర్తన 28 నుంచి. బయలుపోయారంటే అక్కడ విగ్రహారానికి సంబంధించిన మోయాబీలు సంబంధించిన ప్రదేశంలో
వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగను. అది ఇప్పుడు కొత్త ప్రింట్లో మీరు చూస్తే పరిహారం అని ఉండదు, శిక్ష అని ఉంటుంది. అది తప్పు, అంటే రెండు కరెక్టే, కానీ పాత దాంట్లో మాత్రం పరిహారం అని ఉంటుంది, అది కరెక్టే. కానీ కొత్త ప్రింట్లో మాత్రం శిక్ష అని ఉంటుంది కదా, ఉందా? కొన్ని బైబిల్లో శిక్ష అని ఉంటుంది, పాత ప్రింట్లో మాత్రం పరిహారం అని ఉంటుంది. పరిహారము చెయ్యగా అనే మాట చెప్తూ వస్తాడు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పీనెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరతరములు అన్నట అతనికి ఆ పని నీతిగా, అది తరతరముల వరకు అన్నాడు. ఎవరితో ఈ వాగ్దానం చేశాడు? ఎవరితో ఈ వాగ్దానం చేశాడు? వింటున్నారా? మీరు ఇక్కడే ఉన్నారా? మీరు నేను చెప్పేది ఏంటో అర్థమవుతుందా? ఎవరితో వాగ్దానం చేశాడు? పీనెహాసుతో చేశాడు. ఏ వాగ్దానము? తరతరముల వరకు. సంఖ్యాకాండంలో చూడండి, అక్కడేముందో. సంఖ్యాకాండం 25వ అధ్యాయం దగ్గరికి రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఈ బిలాము అనేవాడు ఒక తప్పుడు ఆలోచన ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ బాలాకు రాజుకి చెప్తాడు, మోయాబు రాజుకి, ఇశ్రాయేలుని నేనేం శపించవసరం లేదయ్యా పిచ్చోడా, వాళ్ళకి బయలుపోయారు దగ్గర నడిపించి వాళ్ళకి బాగా బలిమాంసం తినిపించి కొంచెం వాళ్ళు తప్పు చేసేలాగా చేయించు, దేవుడే శపించేస్తాడు అంటాడు. 25వ అధ్యాయం 3వ వచనం చూడండి, లేదంటే 2వ వచనం దగ్గర చదవండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి అట్లు ఇశ్రాయేలు బయలుపోయేవారితో వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అది విషయం. 7వ మాట, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైనా అది చూచి సమాజము నుండి లేచి పడక చోటికి ఆ ఇశ్రాయేలెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా పొడిచినప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు 24,000 మంది ఆ తగులు చేత చచ్చిపోయారు. 24,000 మంది చచ్చిపోయారట అప్పటికి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడని పీనెహాసు వారి మధ్య నేను వారవలేని దానిని ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను వారవలేకయుండియు లేదు. కాబట్టి నీవు అతని తిట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యము యాజక నిబంధనగా అతనికి కలిగి ఉండను. యాలనగా అతడు తన దేవుని యందు ఆసక్తి గలవాడై, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు దేవుని యందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ఏం చెప్పండి, ప్రాయశ్చిత్తం చేసాడట. ఆ ప్రాయశ్చిత్తం ఏం చేసి, మరి ఆ ప్రాయశ్చిత్తం ఏమైంది అని అంటే ఆశ్చర్యకరంగా ఒక అద్భుతం జరిగింది. ఏంటి తెలుసా? ఏ రోజునైతే పీనెహాసు ఆ పరిహారం చేశాడో దేవుడు ఒక వాగ్దానం చేసి అతన్ని తరతరముల వరకు అన్నాడు. తరతరముల వరకు అనే మాట మాట్లాడి చేశాడు. ఇప్పుడు ఆ ఆరిజన్లో నుంచి, ఏ ఆరిజన్లోంచి, ఏ లైన్లోంచి, పీనెహాసు యొక్క సంతానములో నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రేష్టమైన భక్తులు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పాఠకులు, యాజకులు, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తులు అందరూ ఆ లైన్ నుంచి వచ్చారు. ఎందుకు తెలుసా మీకు? ఒక్క పీనెహాసు చేసిన దేవుని అందలి విశ్వాసముతో కూడిన ఆసక్తి అతన్ని ఏం చేశాడంటే తరముల వరకు. అందుకే ఆ సంతానించి వచ్చిన వాళ్ళే సాదోకు సంతానించి వచ్చిన వాళ్ళే వీళ్ళు. మీరు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, వినండి. ఇప్పుడు దేవుని కొరకు ఆసక్తి కలిగి నిలబడిన వ్యక్తి ఒక్క పీనెహాసు దేవుని కొరకు జనాల్లో అనేక మందిని సిద్ధపరిచిన వ్యక్తి, పాపాన్ని చూచి వారవ లేకుండా దాన్ని పరిహరించిన వ్యక్తి
పీనహాసు, ఆ పీనహాసు సంతానం నుంచి సాదోకు సంతానంలో నుంచి ఎజ్రా ఆరిజన్లో ఉన్న వ్యక్తి యాతాను. మీకు ఎందుకు ఇదంతా చెప్పానంటే ఈ ఆసాపు, ఎజ్రా వీళ్ళందరూ యాజక సమూహంతో పాటు దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు. వీళ్ళు ఎలాగొచ్చారనంటే ఒక్క పీనహాసు యొక్క భక్తిని బట్టి. ఇది మీకు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం చదివితే అక్కడ మీకు వంశావళి చెప్పాడు కొంచెం. ఆ వంశావళి ఎందుకు చెప్పాడబ్బా, ఆల్రెడీ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పాడు కదా, మళ్ళీ ఈ వంశావళి ఎందుకు అనుకున్నాను నేను. అసలు కారణం ఏంటంటే వీళ్ళు ఎలాగొచ్చారని చెప్తాక అక్కడ చెప్పాడు. చూడండి, ఇప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి రండి. 7వ అధ్యాయం మొదటి మాట, లేదంటే అమ్మా, ఎజ్రా బబులోను దేశము నుండి వచ్చాడన్న మాట చదివి అక్కడ ఆపిస్తే సరిపోద్ది, కానీ అక్కడ ఆపలేదు దేవుడు. ఈ ఎజ్రా ఎవరో సంగతి చెప్తున్నాడు, చదవమ్మా. ఇతడు సెరాయా కుమారుడైన ఉండెను, అజరియా కుమారుడు, ఇల్కియా కుమారుడు. ఇలా ఇక్కడ ఇలాంటి చోట మనం బైబిల్ మనం ఏం చేస్తామంటే ఆపేసి ఎందుకు వచ్చి గొడవ అంతా అని చెప్పి దాటేసి ఏం చేస్తాం, మనం బైబిల్ చదివేటప్పుడు ఏం చేయాలని చెప్పండి. ఈ వంశావళిలో వచ్చేటప్పటికి ఎందుకు వచ్చి నీకు గొడవ, ఈ లెక్కలని మనకి ఎందుకు, వాళ్ళ తాతయ్యళ్ళు అంటారు, వీళ్ళ తాతళ్ళు అంటారు, వచ్చిన పేరు 3 సార్లు వస్తుంది, ఎందుకు వచ్చిందని చెప్పి మనం ఏం చేస్తామంటే అలాంటి చోట్ల మనం చదవకుండా మనం స్కిప్ అయిపోయి దాటేసి చదువుతాం. అసలు మీరు ఎందుకు చదవాలి తెలుసా? అది అంతా అందులోంచి ఎలాగ వీళ్ళు వచ్చారు అని తెలియడానికి చదవాలి. అందుకు మళ్ళీ ఇక్కడ మొదలెట్టాడు. సెరాయా అజరియా కుమారుడు, అజరియా ఇల్కియా కుమారుడు, ఇల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, అహీటూబు కుమారుడు, అమరియా కుమారుడు, అజరియా కుమారుడు, యొరాయోతు కుమారుడు, మెరాయోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, బుక్కి అభిషవ కుమారుడు, పీనెహాసు కుమారుడు, పీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు. అది అసలు విషయం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవరు వీళ్ళు చెప్పండి. అది ఇంత ఈ గందరగోళం అంతా ఎందుకు చెప్పాలి మనకి? డైరెక్ట్గా పీనెహాసుకు సంబంధించినట్టు అయిపోద్దిగా? కాదు. ఆ లైనప్ ఎలాగొచ్చిందని చెప్పుకుంటూ వచ్చాడు. అమెరికాలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని మర్చిపోయిన పేరు. ఆ కుటుంబం సంతానం వాళ్ళందరూ జడ్జెస్, గొప్ప ఆఫీసర్లు, గొప్ప ఉన్నతమైన స్థాయి గల వాళ్ళందరూ భక్తి గలవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎడ్వర్డ్స్ అనే పేరు ఉన్నవాళ్ళు. చివరి ఎడ్వర్డ్స్ అనే పేరు వస్తుంది. వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడు, హైలీ భక్తిపరులు, అందరూ జడ్జెస్, అందరు గొప్ప వాళ్ళు. అదే క్షణంలో వేరే కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబం పేరు ఉంది. వాళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు, జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ వాళ్ళు. చూడండి చిత్రం. ఈ కుటుంబంలో వచ్చిన వాళ్ళు అందరూ గొప్ప అందరంతా ప్రార్థనాపరులు, గొప్ప ప్రార్థనాపరులు అనమాట. అంటే భక్తిలో జీవించిన వారి యొక్క పిల్లలు ఎలాంటి ఉన్నత స్థాయికి వస్తారనడానికి ఏం చేస్తారంటే దేవుడు ఆ పైన వాళ్ళ పేర్లు తగిలిస్తారనమాట. అది విషయం. ఇప్పుడు 89వ కీర్తనలో ఎవరి పేరు ఉంది చెప్పండి? యెజ్రాయీయుడైన యోతాను కీర్తన. అంతేనా? మీరు బైబిల్ చదివేటప్పుడు లేదా ఏముంది అక్కడ? యెజ్రాయీయుడైన యోతాను రచించిన దైవధ్యానము. ఎందుకు అది రాశాడు? మీరు బైబిల్ చదువుడు ఆ పై వచనాలు ఎందుకు చదవాలి? 89వ కీర్తన పై మాట ఎందుకు కాబట్టి రాయవలసి వచ్చింది తెలుసా మీకు? ఒక సంతానము దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ పితరుల యొక్క భక్తి జీవితం. ఈ ముందు చూపు దేవుడికి ఉంటుంది. అందుకనే భక్తి జీవితంలో మీరు పిల్లల్ని ఎవరిని కూడా వాళ్ళ ప్రార్థన రాకపోతే పర్లేదులే, వాళ్ళ చదువు, వాళ్ళ విషయము ఇది అనుకోకూడదు. ఎప్పుడు ఒక దృక్పథం ఉండాల.
చాలామంది పిల్లల నిర్లక్ష్యం వహిస్తారు. వాళ్ళు తీసుకురావడానికి టైం ఉండదు వీళ్ళకి ఫ్యూచర్ ప్రణాళిక తెలియదు వీళ్ళకి అసలు విషయం. వాళ్ళని దేవుని కొరకు ఒక ఆయుధాలుగా తయారు చేయాలనే ఆశ ఎవరికన్నా ఉంటే వాళ్ళని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. అందుకే వాళ్ళ గర్భములో పడినప్పటి నుంచే వాళ్ళ మీద ఒక దృష్టి ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు పిల్లల్ని ఊరికనే ఇవ్వడు. మనం యాదృచ్ఛికంగా పుట్టిన వాళ్ళం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పుట్టానండి, ఎలా బతికిస్తే సరిపోద్ది కదా అనుకోండి. అలా ఎప్పుడు ఊహించుకోకండి. ఏ రోజున కూడా ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఏదో పుట్టాను ఏదో తినేసి బతికేసి వదిలిపోద్ది అనుకోవద్దు. మన ఎడల దేవుని ఉద్దేశం ఉంటుందట. అంతే, తల్లి గర్భములో నిర్మించింది ఆయనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూచింది ఆయనే, తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకుంది ఆయనే. చూడండి, ఆ మాట బైబిల్లో ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి 14వ వచనం నుంచి చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారము చొప్పున విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులను నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదులలో అత్యధికంగా ఏంటి చెప్పండి అమ్మా, ఏం జరగనాల ఏంటి చెప్పండి? స్వజాతీయులలో నా వయసు నేను యవ్వన కాలంలో నాకంటే శ్రేష్ఠ. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ వయసులో ఉన్న వారికి అంతా డిఫరెంట్గా బ్రతికేవాడంట. అప్పుడు పాత నిబంధన ఆచారంలో ఉన్నప్పటికీ ఇది పరిసేడిగా ఉన్నప్పటికీ యెహోవా సాక్షిగా ఉన్నప్పుడు కూడా బాగా చదవరి. తను అనుకున్న దానికి మంచి పట్టుదల గలవాడు, మంచి చదవరి కూడా. ఆ ఆసక్తిని చూశాడు దేవుడు. అందుకనే ఏదో మనం ఊరికి అనుకోకూడదు. అది చెప్తున్నాడు, ఆ సాక్ష్యం చెప్తున్నాడు. నా సమాన వయస్కులందరికంటే నేను చాలా శ్రేష్టమైన వాడికి బతికాను అని చదవండి. చదవాలి. ఆయనను ఆ మాట చూడండి, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని. ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్కడ చెప్తున్నాడు చూడండి. తల్లి గర్భమునందు నన్ను పడింది మొదలుకొని నన్ను ఏం చేశాడు ఆయన? ప్రత్యేక పరచి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? నీకు తెలుసా? మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఏదో దైవజనుడు వచ్చి పిలిచాడు కాబట్టి వచ్చాను, లేకపోతే ఆయన నాకు ప్రభు సంధికి వచ్చాను మామూలుగా ఏదో అనుకుంటాకి ఏమీ లేదు. మన ఎడల దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంటే అందిపుచ్చుకోవాలి. ప్రభువా, ఎందుకు నన్ను ఈ కారణం చేత నన్ను ఈ లోకంలో నడిపించావయ్యా? పౌలు గారికి అది అర్థమైంది. ఆయనను తల్లి గర్భములో పండిది మొదలుకొని అంటాడు అక్కడ. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా తల్లి గర్భములో ఉంటుండగానే ప్రభువునని పిలిచాడు అంటాడు ఆయన. దయచేసి చూడండి, ఆ మాట చాలా అద్భుతంగా చెప్తాడు ఇర్మియా గారు మాట్లాడుతూ. నన్ను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే పిలిచాడంట. రూపింపకు నీకు తెలుసు ఆయన నాకు అంటే మీ అమ్మగారి గర్భంలో ఇంకా రాలేదు నువ్వు అన్నాడు దేవుడు. 1వ అధ్యాయం 4వ వచనం. ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే. అదేంటిది? గర్భములో ఇంకా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని అన్నాడు. గర్భంలో పడకముందు ఎక్కడ ఎరిగాడు అంటే వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు అన్నమాట. వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక పెడతాడు. సొలొమోను సాక్ష్యం చెప్తూ మా నాన్న మందిరం కడదాం అనుకున్నాడు. తీరా మందిరం కడదాం అనుకునేటప్పటికి దేవుడు అడ్డుకొని, నువ్వు వద్దు నాయనా, నువ్వు ఇప్పుడు కట్టొద్దు,
రాబో కాలంలో నీ నడుములో నుంచి పుట్టే కుర్రడు ఉంటాడు, ఆడు కడతాడు, నువ్వు ఊరుకో అన్నాడట. ఎప్పుడో కడతానన్న మందిరాన్ని దేవుడు అడ్డుకున్నాడు. దయచేసి రాజుల గ్రంథం మొదటి గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి చూడండి. రాజుల మొదటి గ్రంథము 8:17. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరము కట్టించవని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామ ఘనత కొరకు లేదా మహిమ కొరకు ఒక మందిరం కట్టించడం నీకు ఆలోచన పుట్టడం మంచిదే. అదేలే చదవండి. అయినను నీవు మందిరాన్ని ఏం చేయకూడదు, కట్టించకూడదు. నడువులోంచి పుట్టడం ఏంటి? దిస్ ఈజ్ ద గైనకాలజీ సిస్టమ్. నడుములో నుండి పుట్టబోవు వాడిని నా కుమారుడు ఉంటాడు, పుట్టిన నీ కుమారుడు నా నామఘనత కొరకు కట్టించును. అసలు ఇంకా ఎవరో బత్షెబా లేదు, సొలొమోను లేడు. దావీదు గర్భంలో చూశాడు ఎవరిని? సొలొమోను. చెప్పాడంట, నువ్వేం కట్టించొద్దు, నీకు కొడుకుని ఇస్తే నారు కడతాడు అని. దేవుడు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను మనం గమనించి పిల్లల్ని మనం పట్టించుకోవాలి తప్ప ఏదో లేదు అనకూడదు. కొంతమంది పిల్లల్ని ఎందుకో చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఎంత నిర్లక్ష్యం అంటే పిల్లల విషయంలో వాళ్ళ మీద పెద్దగా దృష్టి ఎట్టరు. ఏదోలే పడుకో పర్లేదు. అసలు వాళ్ళ పట్ల దేవుడి ఉద్దేశం, ప్రణాళిక ఏంటో తెలుసా? ఒక ప్రణాళిక ఉంటుంది. మా మాస్టర్ గారు నన్ను చూసి, ఆయన నన్ను చూడగానే ఓ మాట అనేవాడు ఆయన. అప్పటికి నాకు ఇంకా బైబిల్ పూర్తిగా తెలియదు, సరైన పాటలు రావు, ఏవి తెలియవు. నేను ప్రభు దగ్గర రాగానే ఆయన నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏది చెప్పాడట ఆయనకి, ఈ కుర్రోడిని రాబోయే కాలంలో వాడుకుంటానంటే ఆయన నన్ను చూసి, ఒరే నువ్వు రాబోయే కాలంలో సేవకుడు అవుతావు. నేనేమో నాకు అసలు ఆ సేవ అనే మాట వినబడితేనే ఇష్టం ఉండేది కాదు. ఆ సేవ అనే మాట అంటేనే నచ్చింది కాదు నాకు. ఉద్యోగం అంటే అనేవాడిని. నేనేమో ఉద్యోగం చేయాలని ఆశ. అందుకే నానా తిప్పలు పడి నానా కష్టాలు పడి చదువుకోవాలనే ఆశతో చదువు విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించేవాడిని కాదు. తిండి లేకపోయినా సరే, తింటా ఉండేది కాదు, చదువుకోవాలని ఆశ ఉండేది. సరైన ఆహారం లేదు, కనీసం ఫ్యాన్ వేసుకోవడం, ఫ్యాన్లు ఏమీ లేదు. చదవాలని ఆశ. ఎలా చదువుతాం? అది ఒక అమాయకత్వం. మా మాస్టర్ గారు నన్ను చూడగానే, నువ్వు దేవుని సేవ చేస్తావని ప్రభువు చెప్పాడు నాయన, నీ ద్వారా చాలామంది రక్షించబడతారని చెప్పారు. దేవుడు నాకు చాలా ఆత్మలు ఇస్తానంటే, ప్రభు నాకు ఇప్పటికే ఎంతో వయసు అయిపోయింది, నాకు ఏమీ రాదు, నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్ళలేను నేను అంటే, నీవు కాదు నీ ద్వారా రక్షించబడిన వారి ద్వారా చేస్తానన్నాడట. అందుకు నన్ను చూడగానే ఆయనకి నేను ఎప్పుడైనా రాజమండ్రి నుంచి ఆయన కలిస్తే, వచ్చావు నాయన, బాగున్నావా, ప్రార్థన చేస్తున్నాను రా అనేవాడు. ఆయన నన్ను ఇక్కడ దింపి రాజమండ్రిలో దింపి వారానికి ఒకసారి వచ్చి చూడాలి, ఎలా ఉంటున్నాడో ఏంటో ఏంది అంటున్నాడో అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి వీళ్ళకి పరిచయం చేసి ఓ చోట పెట్టాడు ముందు ఆయన. అక్కడ కష్టమైపోతుందని చెప్పి ఏం మాట్లాడేవాడు కాదు. ఎలాగున్నవారంటే బాగున్నాను వాడు. నన్ను చూసి అర్థమైపోయింది, వీడికి తిండి లేదు, వీడు ఎందుకలా అయిపోడని చెప్పి, ఇక్కడ ఉంటే బాగోదు అని చెప్పి మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళి, వీడు ఎవరితో మాట్లాడమ్మా, వీడు కొంచెం అన్నం పెట్టినాడు వచ్చినప్పుడు, ఆడికి మాట్లాడేది అలవాటు లేదు, అలాగుంటాడు అని మాట్లాడేవాడు కాదు ఎవరితోనని. ఇప్పుడంటే ఇన్ని మాటలు చెప్తున్నాను కానీ అప్పుడు ఎలా నిలబడితే అలా చూస్తూ ఉండేవాడిని. ఒక చోట తీసుకెళ్తే వాళ్ళు అలాగా మొత్తం మీద అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నం పెడతారు అని మళ్ళీ అక్కడ జాయిన్ చేశాడు.
మళ్ళీ మధ్యలో వచ్చి ఎలా ఉన్నాడు, ఇలా ఇంతకీ ఏంటనుకుంటున్నాడు అంత చూడటానికి? నా వెనక్కి ఏదో చూశాడు ఆయన. అంటే భవిష్యత్ కాలంలో ఏదో ఎక్కడో మరి వీడు అడవులంట కొండలంట ఎక్కడెక్కడో తిరిగి వాక్యం చెప్తాడు ఇలాంటివి అనుకున్నారేమో అన్నట్టుగానే ఇప్పుడు జరిగింది. అందుకనే ఒక బిడ్డను మనకి ఇచ్చిన తర్వాత యాదృచ్ఛికంగా వాళ్ళు ఇచ్చారు అనుకోకండి. వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆ ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి. అందుకే మీరు కీర్తనలు చదువుతున్నప్పుడు ఆ పైన రాశారు, అది ఎందుకు రాశాడు? అందుకే నేను కుర్రోళ్ళని అందరిని చూస్తుంటాను, వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఒక్కోసారి సీరియస్ అయిపోతాను వీళ్ళ మీద. ఏంట్రా పద్ధతి ఏంట్రా మీకు అని. నాకు పొద్దుట రాత్రి నేను నిద్రపోలే, రాత్రి చాలాసేపు మెలకుగా ఉన్నాను. పెందలాడ పడుకుందామని చెప్పి 9:30కే పడుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు. ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏం ఆలోచన చేస్తున్నానంటే అసలు ఇంతకీ ఉపవాస ప్రార్థనకి ఎవరో రావట్లేదండి ప్రభువా అన్నట్టు ఉండిపోయాను. అలా వెళ్తూ ఉన్నాను, కానీ మనసు అయితే మాత్రం అస్సలు ప్రశాంతం లేదు. ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన పెడుతుంటే కనీసం ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేద్దామని ఒక్కరికి లేదేంటి అంటే దేవుని ఎడల వీళ్ళకి ఏ ఆలోచన లేదన్నమాట. అయితే అంటే భవిష్యత్తులో నేను దేవుని కోసం ఇలా జీవించాలి, నా పిల్లల్ని ఈ రీతిగా చేయించాలా, నా కుటుంబం ఈ రీతిగా ప్రభు కోసం వాడబడాలని ఆలోచన సంఘస్థులకి ఎవరికి లేదా అని ఎలా బాధ వచ్చింది. సరే మళ్ళీ మధ్యలో 3 గంటలకి 2:30కి ఎప్పుడు మెలకు వస్తే ఎవరికి తెలియకుండా సైలెంట్గా మంచం మీద కూర్చుని అలా ప్రార్థన చేస్తూ మళ్ళీ 3 గంటలకు పడుకుంటే 3:15కి యేసుబాబు ఫోన్ చేశాడు. యేసుబాబు నాకు అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళకి మనవడు పుట్టేటందుకు అప్పుడు చెప్తున్నాడు 3 గంటలకి. ఆ సంతోషం తట్టుకోలేక ఇంకెలా చేయాలో పాస్గా చేద్దామని ముందు అది చేసి ఉంటాడు. సరే మొత్తం మీద మళ్ళీ కన్ను మూసాను. మళ్ళీ 4 గంటలకు మళ్ళీ మెలకు వచ్చింది, ఇంక పడుకోలే. రాత్రంతా ఒకటే వేదన. ఏంటి ఆ వేదన అంటే ప్రార్థన చేయడానికి ఎందుకు జనం అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే వీళ్ళకి దేవుని యొక్క ఆలోచన అర్థం కావట్లేదా, లేకపోతే ఆలోచన ఏమీ చేయట్లేదా? ప్రభువా ఎందుకు నన్ను రక్షించుకున్నావు, ఏ కారణం చేత నన్ను నీ దగ్గర నడిపించుకొని అడగట్లేదా వెళ్ళి ఏంటి? దేవుడు ఎప్పుడైనా సరే అలా ఆయన ఆలోచన చెప్పాలనుకున్నప్పుడు మనం ఆయన కనిపెట్టాలా. అంటే మనకి ఏ ఆలోచన లేదు. చిత్రం ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఈ సంవత్సరం నేను ఇంత ఆలోచన చేయాలి, ఎంత సంపాదన చేయాలని. అలా ఉద్యోగం చేసే వాళ్ళకి నాకు ఎంత ఇంక్రిమెంట్లు వస్తాయి, ఎంత పెరుగుద్దనే లెక్కలు ఉంటాయి. కానీ భక్తి చేసే వాళ్ళకి ఎందుకు ఏ లెక్క ఉండదు అనిపిస్తున్నావు. కొన్నిసార్లు భక్తి చేసే వారికి ఏ లెక్క ఉండదు. మరి ఎందుకు భక్తి చేస్తున్నావు? ఎందుచేత పిల్లల్ని మరి నువ్వు ఎదురుగొంట పెట్టి పెంచుతున్నావు? వాళ్ళ మీద ఏముంది దృష్టి? అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? అసలు ఊరంటూ వెళ్ళటం తప్పు కాదు, ఎవరింటికి వెళ్ళటం తప్పు కాదు, అన్నీ మంచిదే. కానీ వాళ్ళకి ఒక మాట అర్థం చెప్తున్నావా? అరే నైనా ఊరు వెళ్తున్నావు, బైబిల్ పట్టుకెళ్తున్నావా? అక్కడ ఆదివారం ఇంట్లో ఆడుకున్నావు కనుక అక్కడ మందిరం ఉంటుంది, దగ్గర వెళ్ళవు. వాళ్ళకి వెళ్ళి అలవాటు లేకపోతే నువ్వు వెళ్ళేసి ప్రార్థనకి వెళ్ళినా నువ్వు మాత్రం ప్రార్థన కొట్టకు, ఎట్టి పరిస్థితి చావన్న చచ్చిపో, కానీ ఆ ఇల్లు చనిపోయేది మందిరంలో చచ్చిపో. నేను మొన్న పుస్తకం చదువుతున్నాను, దేవుని కొనకు ఆరణ జ్వాల అని చెప్పి ఇలా ఓపెన్ చేయగానే నా గుండె బగ్గు మంది ఒకసారి మండింది. ఓ భక్తుడు చచ్చిపోతున్నాడట, చనిపోయే ముందు మంచం మీద ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు చనిపోతారు ఇంకో కొన్ని గంటల్లో అని. చనిపోతాడంటే అందులో చుట్టూ చేరిదడికి అడిగాడంటే ఏమైంది నాకు అంటే అని వాళ్ళని చూడగానే అర్థమైపోయింది దీనికి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నానా అన్నాడట. అవును. డాక్టర్లు చెప్పారా? అవును. అయితే పని చేయండి, నన్ను ఎందుకు ఇలా ఉంచారు, లేపి నన్ను మోకాళ్ళ మీద పెట్టండి, మోకరించి ప్రార్థన చేస్తూ చచ్చిపోతానట. చూడండి ఆలోచన. ఓ ముస్లిం పొద్దున్న కూడా ఖాతిర్లు చెప్పాను. ఓ ముస్లిం తల్లికి 3 కూతుర్లు. ముస్లిం ఆమె యేసుప్రభుని నమ్ముకుంది. ప్రభువుని నమ్మి ప్రార్థన చేస్తూ ప్రార్థనలు ఎదగానే 3 కుమార్తెలను సేవకు సమర్పించింది. పెద్ద కూతురు వెళ్ళింది, సేవకుకి చంపేశారు. 2వ కూతురు వెళ్ళింది పరిచర్యకు, ఆమెను చంపేశారు. 3వ కూతురు వెళ్ళింది, ఆమెను చంపేశారు. భయంకరంగా ఏడుస్తుంది తల్లి. అందరూ ఓదారుస్తున్నారు, ఏం పర్లేదమ్మా, ఏం చేస్తాం, దేవుని చిత్తం.
ఏమి కాదులే అంటే ఆ తల్లి అందంట, నేను వాళ్ళు చచ్చిపోయినందుకు ఆటలేదు, అనవసరంగా ఆపరేషన్ చేయించుకున్నాను నేను. ఇంకో కూతురు ఉంటే ఆ కూతురును కూడా సేవకిద్దును, ముగ్గురే ఉండిపోయారని ఏడుస్తున్నాను. దేవుడు ప్రణాళిక ఏదో ఉంటుంది మన ఎడల. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైయున్నవి, నా ఎడ నీకున్న పులు బహు విస్తారములైయున్నవి, వాటిని వివరించి చెప్పాలినే, వాటిని వివరించి చెప్పాలినే, అవి అన్నీయును లెక్కకు మించినవయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, జీవితం అంకితం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం, జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే, అవి నీ జీవజలమును త్రాగితిరే, నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, ఆ జీవితం అంకితం. మన ఎడల దేవునికి ఏదో ఆలోచన ఉంటుంది. రోడ్ల మీద తిరగటం కాదు మన ఆలోచన. ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగటము, స్నేహితులతో తిరగటం ఏంటిది? అన్నెసరిగా ఎందుకు టైం పాటు చేస్తారు? అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి? అసలు మన ఎడల దేవునికి తలాంపులు ఏంటి చెప్పండి అంటే 40వ కీర్తనే మనకు ఆధారం. యెషయా గ్రంథంలో 40వ కీర్తన, యెషయా గ్రంథంలోనేమో 65వ కీర్తన, ఇక్కడేమో 40వ కీర్తన, యెషయా గ్రంథం 65వ కీర్తన, అక్కడ చెప్తాడు. అంటే ఆయనకు ఆలోచన ఏదో ఉంటుంది మన ఎడల. అమ్మగర్భంలో మనల్ని దేవుడు పిండముగా ఉన్నప్పుడే చూశాడు. ఎందుకు చూశాడు? ఏ కారణం చేసి చూశాడు అంటే దేవుడికి ఏదో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారంగానే కొంతమంది భక్తులు దేవుని యొక్క సంధిలో ఎదిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ఆలోచనతో వచ్చిన భక్తుల యొక్క పరంపరే ఈ అతను. అందుకే కీర్తన రాసిన వాళ్ళు అందరూ కూడా, చిత్రం ఏంటంటే మీరు నమ్మండి, అసలు వాళ్ళు రావడానికి దేవుని సంధికి ఆస్కారం లేదు. కోరహు కుమారులు ఉన్నారు, దావీదు ఉన్నాడు, ఏతాను ఉన్నాడు కదా. ఏతాను అనే ఆ భక్తుడు ఉంటాడు. ఆసాపు రాశాడు, ఆసాపు కీర్తన ఉంది కదా. ఆసాపు కూడా ఏం చేశాడు చెప్పండి? ఆయన రాశాడు. అలాగే ఈ కీర్తన అలా ఇంకొక ఆయన హేమాను అని ఆయన హేమాను కూడా ఎజ్రాయినుడే. చిత్రం అది కూడా ఎజ్రాయియుడే. అతను కూడా 88వ కీర్తన మొదటి మాట చూడండి అక్కడ, మహలుతూ లయన్నూతన రాగం మీద పాడదగినది ఎజ్రాయియుడని ఏమాను రచించిన, అర్థమైంది ఏమో, ఏతాను రచించిన కీర్తన. అది ఎవరు రాసింది? ఏమాను. అందుకే కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. పలానా బుక్ ఎవరు రాశారు అని, బుక్స్ రచయిత ఎవరు అని చెప్పి అడుగుతుంటాడు. నేను చాలా వరకు కొంత కన్నత పెట్టాను కానీ కొన్ని మర్చిపోయాను. నేను కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసులు రాద్దామని చెప్పి ప్రయత్నం చేసిన వాడిని. ఆ బుక్స్ ఎవరు రాశారు, ఫలానాది ఎవరు రాశారు
లేకపోతే ఈ ఫార్ములా కనిపెట్టింది ఎవరు, పలాందిలా కనిపెట్టింది ఎవరు అంటారు. ఎందుకు ఇవన్నీ అంటే ఒక ఆశ్చర్యం, దేవుడు ఎలాగ వీళ్ళని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నాడని చెప్పేదానికి. ఎన్నికలు లేని మనల్ని ఎన్నుకొని దేవుడు ఏదో ఘనత ఇవ్వడానికి చూసుంటాడు. బ్రతకడానికి మనం ఏదో అన్ని నాకాల వేషాలు ఏమీ అవసరం లేదు. పక్షులను పోషిస్తున్నవాడు దేవుని సందులో మనం నమ్మకంగా ఉంటే దేవుడే పోషిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వై అయ్యాం, అసలు నేను ఎందుకు, అసలు నా జీవితం ఏంటి అంటే తినడానికా, నిద్రపోవడాక అంటే కాదు, తినడానికి నిద్రపోవడానికి కాదు. దేవుడు ఏదో ఒక విషయం అది. అందుకని మీరు కీర్తనా గ్రంథం చదువుతున్నప్పుడల్లా తరములు అంటాడు, పిల్లలకు అంటాడు, పిల్లలకు అంటాడు, రాబో తరమునకు అంటాడు. ఈ 89వ కీర్తన కూడా అంతే. మీరు 89వ కీర్తనలో తరముల గురించి చెప్పాడు, అది విషయం. ఇదంతా చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పింది తెలుసా? అసలు ఈ కీర్తన రాయడానికి మొదటి మాట చదవండి, యెహోవా యొక్క కృపాతిశయమును తరములకు నీ విశ్వాసత నా నోటితో తెలియ. ఎన్ని తరాలు చెప్తాడు ఏంటి అని ఇక్కడ కొన్ని తరాల గురించి చెప్పాడు. చూడండి, అక్కడ సంతానం అనే మాట కూడా మాట్లాడుతాడు. 3వ మాట చూడండి, నేను ఏర్పరుచుకున్న వాళ్ళతో నిత్యము నీ సంతానమును తరతరములకు. అర్థమైందా? పైన ఏమన్నాడు? తరతరములకు నీ విశ్వాస్యత, తరతరములకు నీ సింహాసనం కదూ. ఎందుకు ఈ మాట అన్నాడు? ఏ కారణం చేత అన్నాడు అంటే, తరము వెంబడి తరముకు ఏదో దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడన్నమాట. ఏంటా ఏర్పాటు అననే మాట చెప్తూ ఈ తరతరములనే మాట వచ్చే 14వ చరణంలో మాట అన్నాడు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, శృంగధ్వనులు ఎరుగు ప్రజలు. ఏటయ్యి శృంగధ్వనులు వినే ప్రజలు ధన్యులు ఏంటండి? శృంగధ్వని అంటే ఏంటి చెప్పండి? నాదధ్వని వినే ప్రజలు అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నప్పుడు అది వినేవారు ధన్యులంట. దేవునికి స్తోత్రం. శృంగనాదం చేసి, నాదము చేసి, బోర ఊది దేవుడు కొన్ని సంగతులు చెప్పమన్నాడు అక్కడ. అందుకే మనం పెట్టే ఏ సభ అన్నా సరే దేవుడి ఏర్పాటు. మీకు తెలుసా, మనం ఇలా కూడుకుండేది. అలాగే సంవత్సరంలో కొన్నిసార్లు మీరు మీటింగ్స్ పెట్టుకోండి నాయనా, దానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. మీరు ప్రజలను పోగెట్టండి, వాళ్ళకి వాక్యం వినిపించండి. ఇవన్నీ కూడా దేవుడు ఆ శృంగధనులు వినిపించడానికే. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 31వ అధ్యాయము దగ్గరికి రండి. ఒక చక్కటి మాట ఉంది. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం దగ్గర నుంచి చదవండి, లేదా 9ని చదవండి. మోషే ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీయులకును దాన్ని అప్పగించి వారితో ఇట్లన్ను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా గడువు సంవత్సరం ఈ దేవుడిని యెహోవా ఏర్పరచుకునే స్థలము మందు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఏం చేయాలా అంటే, అందరూ కూర్చుని ఏం చేయాలంటే ఒక పర్ణశాల కట్టుకుని ఈ పండుగ ఆచరించుకోండి. ఎందుకు? ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి ఏం చేయాలి? చదవమ్మా. ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుగా అందరినీ ఏం చేయండి? సభ పెట్టండి, మీటింగ్ పెట్టండి, మీ డబ్బులతో ఖర్చు పెట్టండి కొంతమంది. అందుకే ఇదివరకు టీచర్స్ ఏం చేసేవారంటే సెలవులు రాగానే మీటింగ్స్ పెట్టించేవారు. మేము టీచర్ గారు పెట్టిన మీటింగ్లో మారుమనిసి పొందాను నేను. అందుకే కొంతమంది నిద్రపోతారు, మంచిది దాకా మీటింగ్స్ పెట్టే అలవాటు దేవుని యొక్క వాక్యంలోనే ఉంది.
వాళ్ళు ఖర్చు పెట్టుకుని సభల కోసం వేలకు వేల ఖర్చు పెట్టేవారు. మా మాస్టర్ కూడా ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెట్టించేవారు. నేను ఒక మాస్టర్ గారు, యేసుదాస్ మాస్టర్ గారు, ఆ మాస్టర్ గారు ప్రతి సంవత్సరం సభలు పెట్టించేవారు. అక్కడ యాసవికాలం రాగానే సభలు పెట్టించి ఆయనే ఏంటబ్బా అంటే అనేక మంది రక్షణ కోసం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది మాస్టర్లు దేనికోసం అనుకుంటున్నారు? ఇంతకీ వాక్యాన్ని వినిపించండి, పోగు చేయండి, చదవండి. అలాగ నేర్చుకుని ఎడల దాని నెరగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుటకు యొర్దాను దాటబోచున్న దేశమును మీరు బ్రతుకు దినములన్నీయు. అది అసలు విషయం. దేవుడిని యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఒకసారి చెప్పాను కదా, ఒక పనిచేసే అమ్మగారు ఇళ్లలో పని చేసుకుంటూ సంవత్సరానికి కొంత డబ్బులు పోగు పెట్టి ఆ ఊర్లో మీటింగ్స్ పెట్టిస్తుందని మీకు చెప్పాను రాను ఆల్రెడీ. ఎందుకు అంటే ఎవరిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియదు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితినయ్యా. దేవుని వాక్యం ఒకనొక రోజుకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అంతకుముందు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు అంటే మనం పెద్దగా భక్తిలో ఉన్నవాళ్ళం కాదు సరిగా. మీకు చాలామందికి అర్థం కాని విషయం ఏంటనంటే భక్తి వృధా అనుకుంటున్నారు. అందుకే ప్రభు వాక్యంతో గడపటం పెద్దగా ఇష్టం ఉండదు వీళ్ళకి. అంటే వీళ్ళు దేవుడు ఆయనకున్న ఆలోచన వినడానికి వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే వాక్యం కూడా అన్నాడు, నా ఆలోచన వినకపోయారు వాళ్ళు. నేను చెప్దాం అనుకుంటే వినలేదు. నా ఆలోచన వాళ్ళు పట్టించుకోలేదు. మనకి దేవుడు చెప్పాలనుకున్న విషయాలు చాలాసార్లు ఎందుకు మనం వినకుండా పోతామంటే ఆయన దగ్గర మనం కనిపెట్టం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిందమ్మా, ఈ పనికిమాల చనిపోను. వాకింగ్ కంటే ముఖ్యం అది ఎక్కువైపోయింది. దేవుడు ఆలోచన మనకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఈ 89వ కీర్తనని తరముల కీర్తన అంటారు. అది విషయం, అర్థమైందా? అందుకే ఆ విషయం చెప్పుకుంటూ వచ్చి 89వ కీర్తనలో ఇదిగో ఇతడిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇతడే శృంగధ్వని విన్నాడు, నా స్వరాన్ని వినబడింది ఆయనకే. కీర్తనా గ్రంథములో ఓ చక్కటి మాట ఉంది, చదువుతారా ఎవరన్నా? 40 అక్కడ కరుడును అనే మాట ఇక్కడది. నీ తరంగములు నా మీద పొర్లిపారినవి, కరుడును అంటాడు. కరుడు అంటే అలా అంటే అర్థం ఏంటంటే 42వ కీర్తన 7వ మాట చూడండి. నీ జల ప్రవాహదారుల ధ్వని విని ఏంటంటమ్మా ఏమన్నాడు అక్కడ? మొదటి నుంచి నీ జల ప్రవాహదారుల, ఆ ప్రవాహదారుల ధ్వని మన సంగతి మనకి ఎందుకండి? అవి ప్రవహిస్తూ ఉంటాయి, మనకెందుకు దాని సౌండ్? కూర్చుని వింటాం ఏంటి అంటే ఈ జలధార సౌండ్ కాదు అది. ఇంతకీ దేవుని స్వర జలధార ధ్వని, అది విషయం. కరుడును పిలుచుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు. అది అలలు తరంగానికి తేడా చెప్పండి నాకు. అలాంటి తరంగం ఏంటి? ఇంకో మాట అర్థమవుతుంది అంటే అంతరంగం అంటే ఏంటి? అంతరంగం అంటే ఏంటండి కదా, ఇన్సైడ్ ఆఫ్ ది పార్ట్ కదా, కనబడనిది. ఇప్పుడు తరంగం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అలయేమో పైన ఉండేది, తరంగమేమో లోపల ఉండేది. అది విషయం. అంటే దేవుని యొక్క అంతరంగ ఆలోచన వినేది కొద్దిమందే, అందరికీ అర్థం కాదు అది. అది విషయం. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా ఏమయ్యాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? నీళ్ళన్నీ వచ్చి కొట్టుకుపోయి అనుకున్నాయి రెడ్డి.
అది కాదు, నీ ఆలోచనలన్నీ కూడా నాకు అర్థమవుతుందని ఆయన అని. దీనినే కొత్త నిబంధన గ్రంథంలో ఆయన మనస్సును గ్రహించేవాళ్ళు మనమే అంటాడు. అందరు కాదట, ఎవరైతే ఆత్మ సంబంధో వాడికి అర్థమవుద్ది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 2:15. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆ మాట చూసి పట్టుకోండి. ఆత్మ సంబంధి అంటే పైన కనబడేవాడా కనబడనివాడా? కనబడినవాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతను, అది అసలు అర్థమైందా? మనకు ఆ వివేచన ఉండాలా, దాని అంత స్థాయికి వెళ్ళాలా. చదవండి. ప్రభువు మనస్సును ఎరిగి, ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు అది కలిగి ఉండాలి, ఎరిగి ఉండాల, రెండు ఉండాల. ప్రభు అక్కడ ఏమంటాడంటే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, అతడు ఎవరి ద్వారా కూడా ఏమన్నాడు చెప్పండి? వివేచింపబడ్డాడు. కానీ అక్కడ ఏమంటే ప్రభు మనస్సును ఎరిగి ఏమన్నాడు? ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగి ఉన్నవారు. ముందు ఏమంటాడంటే ఎరిగి ఉన్నవారము అంటాడు ఒక చోట. ఆయన మనస్సును ఎరిగి అన్నాడు పైన అదే లైన్లో కదా, అన్నాడు కదా. ఎరిగి, రెండవది చెప్పండి, కలిగి. అంటే రెండు ఉండాలి. ఆయన మనసు ఎరిగి ఉండాలి, తర్వాత ఏం చెప్పండి? కలిగి ఉండాల. దయచేసి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4-5 వచనాలు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించేవారు అది. దుష్టులనేమో పొగిడేవాడేమో వాక్యాన్ని తోసేసేవాడట, కానీ అనుసరించేవారేమో వాళ్ళతో పోరాడతారట. తప్పు తప్పే అని. దుష్టులనే వాడు అన్న సంగతి తెలిసిన వాళ్ళతో తిరుగుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం అతనికి ఇంకా అర్థం కాలే. కానీ వాక్యం అర్థమైన తర్వాత ఏమవుతాడంటే పోరాటంలోకి వెళ్తాడు. 5వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టుదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గ్రహింపు ఉండాలా. ఓ నత్తివాడైన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని తల్లి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ, ప్రభు ఈ బిడ్డను ఎందుకు ఇచ్చావు నాయనా, ఏ కారణం చేతి ఇచ్చావు, ఈడేమైనా ఉపయోగపడుతుందా అని చెప్పి బాగా ఏడ్చేదట. ఓ టైం వచ్చింది, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కూడా అంతే. నేను చాలా అపజయాలు పొందినప్పుడల్లా దేవుడిని అడిగిన, ప్రభువా ఎందుకు నన్ను అసలు ఈ నిజంగానే సేవకు పిలిచావా? ఎంత బాధ వచ్చేదో. దేవుడు అలాగ మౌనంగా ఉండి, ఓ సమయం వస్తుందిలే. అందుకే పరిస్థితులు ఏదైనా సరే ఎప్పుడు ఉపవాస ప్రార్థన, కానీ అసలు నాకు ప్రార్థన నిర్లక్ష్యం చేయటం అంటే ప్రాణం పోయినంత పని. మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఉపవాస ప్రార్థన చేయకుండా ప్రభు సరైన ఎలా చేయడుతున్నారు నాకైతే తెలియట్లేదు. కానీ నాకైతే గుండు కోత. నిజమండి. నాకు అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రార్థన. ఎందుకు తెలుసా? దేవుడు ఎందుకో ఒక ఏర్పాటు మన ఏళ్ళ చేసుకున్నాడు. మీ పిల్లల ఏళ్ళ కూడా అంతే. మనం పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉంటారు అనుకున్నారు, కనుక అలా జరగదు. ఆయన ఆలోచన గ్రహిస్తే, ఆయన ఆలోచన గ్రహించకపోతే మన జీవితం అంతే. ఒకటి అడగాల, ప్రభువా ఏ కారణం చేత ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఆ 89వ కీర్తన మీరు బాగా చదవండి. తరానికి దేవుడు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు. అందుకని అది అలా రాసుకుంటూ వచ్చి మనం చదువుకున్న వచనాలు అన్నీ కూడా ఏం చెప్పాడంటే
అతను పట్టుకుని తోడే ఉన్నానండి. 89వ కీర్తన దగ్గరికి రండి ఈసారి దయచేసి. 17 మనం చదువుకున్న భాగం దగ్గరికి కొనండి రండి. 16 నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచు ఉన్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. నీతి చేత ఏం చేయబడ్డారు చెప్పండి? అంటే దేవుని నీతి మనకి హై స్థాయా లో స్థాయా? ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లలైన వారు, పెద్దలైన వాళ్ళు. దైవ సన్నిధి నిన్ను తక్కువ చేయదు, హెచ్చింపబడతారు. చదవండి కిందకి. నీ దయచేత మా కొమ్ము అంటే బలం, కొమ్ము అంటే అధికారం, కొమ్ము అంటే ఒక స్థాయి. అది నీతిమంతులు కొమ్ములు మెచ్చింపబడితే భక్తిహీనుల కొమ్ములు ఇరిచేస్తాడట. 75వ కీర్తన 5 చదవండి. 75వ కీర్తన 5. కొమ్ము ఎత్తకండి, ఎత్తుగా కొమ్ము ఎత్తకూడదు అని భక్తిహీనులకు నేనేం చేస్తున్నాను? 10వ మాట చదవండి ఇప్పుడు. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నీతిమంతుల కొమ్ములు ఏమవుతాయి? ఏంటా కొమ్ము అంటే? తగిలించుకునే కాదు, గర్వం కాదు. ఇంతకి ఇది బాగా కొమ్ములు పెరిగాడు రోయ్ అంటారు. కొమ్ములు పెరిగాడు గర్వం వచ్చిందని. కొమ్ము అంటే అది కాదు, బలం. దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. ఎప్పుడూ నువ్వంత కష్టపడాలి, నువ్వంత దేవుని దగ్గర అంత స్ట్రెయిన్ అవ్వాలి. నువ్వు ప్రభువా నా ఎడల్ని ఉద్దేశం పెట్టినైనా. ఎంత ప్రార్థన చేస్తాం మనం? దేవుని సందుకి వెళ్ళి ఎంత గోజాడుతాం చెప్పండి? ప్రభు సందులో ఎంత రోధిస్తున్నావు నాకు చెప్పండి. అసలు మనం తల్లిదండ్రుల దగ్గర ఇతరుల దగ్గర బలి నాటకం ఆడేస్తాం. అసలు ఆ వేషధార్థం నేర్చుకోకండి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, దేవుని సంధిని ఎగ్గొట్టేసి దేవుని సంధి దూరం అయిపోయి చేసి సాధించి ఏముంటుంది? ఏం చేస్తావు? నాకు మందిరం మానేసిన వాళ్ళ గురించి నేను బాధపడేది ఏంటంటే వాళ్ళు రాలేదు, కానుకలు రావని కాదు. నాకు కానుక గురించి సేవ చేసిన అలవాటు ఇప్పటికీ లేదు. నేను ఎవరిని దర్శించినా కానుక గురించి ఎప్పుడు వెళ్ళలేదు కూడా. వాళ్ళు ప్రేమతో చేస్తారు తప్ప అసలు ఏ రోజున కూడా మనకు ఆ దృక్పథం అవసరం లేదు. దేవుడు ఇస్తాడు. ప్రభు సన్నిధిని చాలామంది నెగ్లెక్ట్ చేసి అసలు ఇంక దాన్ని పట్టించుకోకుండా బైబుల్ కానీ ప్రభు సన్నిధి కానీ ప్రార్థనా జీవితం కానీ లేకుండా సరిగ్గా ఆదివారం రోజున ఊరు ప్రయాణం పెడతారు. అంటే దేవుడు ఆలోచన ఏమనుకుంటారంటే వీళ్ళు వద్దనుకుంటున్నారు. తెలుసా మీకు బైబిల్లో ఒక కఠినమైన మాట ఉంది. నాకు ఇప్పటికీ ఆ మాట నేను చదవను, సాధారణంగా భయం వేద్దు నాకు. ఆ మాట దగ్గరికి వెళ్తే నాకు ఎందుకు దడ అనుకుంటున్నారు? చూడండి 109వ కీర్తన ఉంది ఆ మాట. 109వ కీర్తన 17వ మాట చూడండి. శపించుట వాడికి ప్రీతి అంటే ఇష్టము కనుక శపించదాం అనుకున్నాడు, ఆడికి మీద వచ్చిందంట అది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక. చూసారా? 109వ కీర్తన 17వ చరణం ఏమన్నాడు? శపించటం వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెన యందు వాడికి ఇష్టం లేదట. ఏం ప్రయోజనం అండి? అంటే ఆశీర్వాదం అంది ఏం లేదు చెప్పండి. మీకు తెలుసా, మీరు ఎవరన్నా ఏదైనా వస్తువు ఇస్తారనుకోండి, మనం వెళ్ళి తీసుకోలేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏమంటారు? వాళ్ళకి ఇష్టం లేదనుకుంటలేండి, వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి నేను అంటే వాస్తవం చెప్తాను. షటిల్ ఆడతా. ఆ షటిల్ గ్రూప్లోకి వచ్చిన బ్రదరు, ఇగో మీకు ఆవకాయ పచ్చడిద్దామని వారాలు పట్టు తిరుగుతున్నాను, తెస్తున్నాను, బండ్లు పెట్టుకుని మీరు రావట్లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, కావాలా వద్దా అన్నాడు ఆయన. అంటే ఎందుకు వద్దంటాను, నేను చక్కగా తింటాను, ఇచ్చేది కొంచెమో ఎంతో అంత మొత్తం మీద. అంటే నాకు ఇద్దాం అనుకుని తెచ్చినప్పుడు ఎవరికి ఇస్తాను చెప్పండి? అంటే నేను ఆ సమయానికి వెళ్ళకపోవటం ఒకటి, అన్నీ కావాలో వెళ్ళటం కాదు కానీ లేకపోవటం. ఇప్పుడు ఎవరైనా సరే మనకి ఇద్దామని చెప్పి దేవుడు వాళ్ళు దాచిపెడితే మనకు సరిగా స్పందన లేకపోతే వాళ్ళు 2 రోజుల తర్వాత మనసు మారిపోతుంది. ఆ సందర్భంలో ఎవరన్నా వెళ్తే, ఓ భలే వచ్చారు,
ఈ పట్టుకెళ్ళి కొంచెం వాళ్ళు రావటం కాలేదనుకుంటే వాళ్ళకి పట్టుకెళ్ళని అనుకుంటున్నాం. వద్దు అనుకున్న వాళ్ళకి ఇవ్వరు. అప్పుడప్పుడు మనకి అమ్మగారు వెంకటలక్ష్మి అమ్మగారు నాకు పిండి తెచ్చిస్తారు. మాకు సాయంకాలం వెళ్తూ అది 10 అయినా 11 అయినా పిండి తెచ్చిస్తారు. ఓ రోజు ఏటమ్మా వద్దని చెప్తుంటే అన్నం అనుకోండి, నేను అన్నాను అనుకోండి ఆ రాత్రి. నెక్స్ట్ టైంలో ఏం చేద్దామని చెప్పండి. నాకు ఇటు తిక్కలోళ్ళు ఏమన్నాడు, ఇడికి పిండి తెచ్చి ఏదో టిఫిన్ వేసుకుంటాడు పొద్దున్న లేచి అని చెప్పి వద్దు అంటున్నాడు. ఎందుకు అలాగే వెళ్తాడు, ఈ రోడ్డు మానేసి ఆ రోడ్డు వెళ్ళిపోతాడు. ఎందుకు ఏం చెప్పండి? అవును, ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇస్తారండి? దేవుడు కూడా అంతే. ఆదివారం ఎగ్గొట్టేయటం దేవుడికి ఏమి నష్టం, లాస్ కాదు. చాలామందికి జరిగే పెద్ద శాపం ఏంటంటే ఇదిగో ఈ మాటే, దీవెన యందు ఏమి లేదు వాళ్ళకి, మానేసుకో. మందిరానికి వెళ్తే పాస్టర్కో పక్కింటి వాళ్ళకో లాభం కాదు. నేను కొంతమంది చూస్తుంటారు, వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు. శారదమ్మ ఉంది, సూలేశ్వరమ్మ గారు ఉన్నారు, వాళ్ళు చాలా సమయానికి వచ్చి ముందే వచ్చి ప్రార్థన చేస్తుంటారు. ఇక్కడ మన వాళ్ళు ఎక్కడ వాళ్ళు పక్కన వచ్చి నా దగ్గర రారు. కానీ అంటే వాళ్ళని పొగుడుతుంది అనుకోకండి. అంటే ఆసక్తి అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అందుకే మన కొమ్ములు హెచ్చించబడే స్థితి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన బిడ్డలు ఎప్పుడు తక్కువ చేయబడరండి. చివరి మాట చెప్పి ముగిస్తా. దయచేసి 89వ కీర్తనలోనికి ఆ మాట 2:19. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లా సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయము చేసిన ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒక నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను. అంతమంది ఇంకెవరు లేరేటి? అన్ని లక్షల మందిలో దావీదు ఒకడే దొరికాడా అంటే అది కాదు అసలు విషయం. అతడు దేవుని ఎడల అతని ఆసక్తి చూశాడు, అతని మనసును చూశాడు. అందరినీ కాదనుకున్నాడు, దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 20వ మాట చదవండి. నా సేవకుని దావీదును కనుగొన్న, పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించి ఉన్న, నా చెయ్యి ఎడతెగక దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చెయ్యి తోడుకుంటే చాలండి. ఎవడో ఏదో చేశాడు, మనల్ని ఏదో లాక్కున్నాడు అనుకుంటాం. దేవుడు అంతకంటే శ్రేష్ఠ పని చేస్తాడు. ఎందుకు భయపడతాం? ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి నాయన. ఒకటే మాట అడిగాడు, నాకేమొద్దు కానీ నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. ఎబ్బేజ్ అంటాడు అన్నమాట. మీరు బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూస్తే వాళ్ళకి నేపథ్యం పెద్ద నేపథ్యం ఉండదు, కానీ బ్రతుకు చూస్తే గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు అనుకున్నారు? దేవుని పట్ల అంత ఉన్నతమైన విషయం. యెఫ్తా ఒక వ్యభిచారి కొడుకు. యెఫ్తా కూడా తిరిగిన వాళ్ళు అందరూ కూడా అల్లరోళ్ళు. ఇంట్లో తండ్రి ఇంట్లో నుంచి సొంత అన్నదమ్ములు గెంటేశారు. ఏకాకి మనిషి. కానీ దేవుని దగ్గర అతడున్న ఆసక్తిని బట్టి ఏమని తెలుసా? పరాక్రమంగా బలాఢ్యుడయ్యాడు. ఎందుకంటే దేవుని అందరి చేతులు దూరం అయ్యే దేవుని చేయి దగ్గర అయింది. అందుకని దేవుని చేతి కింద ఉంటే చాలు, దేవుడు ఏదన్నా చేస్తాడు. అటువంటి కృపలో అటువంటి హెచ్చు స్థాయిలోకి వెళ్దాం. దేవుడు ఆ ధన్యత మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీ చేయి నా నీడగా, నీవే నాకు తోడుగా, కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా సిలువాను మోయ, నడిపించవయ్యా నన్ను దరి చేర్చవయ్యా యేసు ప్రభో. పలుగాకులెల్లా చేరగా, శీలలే నాపై రువగా, పలుగాకులెల్లా చేరగా, శీలలే నాపై రువగా,
ధ్యానించుచు నీదు తోడ లీనమౌదును. స్తేఫనునై ధ్యానించుచు నీదు తోడ లీనమౌదును. స్తేఫనునై నీ చేయి నా నీడగా, నీవే నాకు తోడుగా. కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా సిలువాను మోయ, నడిపించవయ్యా నన్ను దరి చేర్చవయ్యా యేసు ప్రభు. ప్రభువా, నా కొమ్ము హెచ్చించేవాడవు నీవు. నీ కొరకు కనిపెట్టుకున్న వారిని హెచ్చించావు. భక్తిహీనుల కొమ్ములు ఎరగొట్టి నీతిమంతుల కొమ్ములు హెచ్చించేవాడు. దేవుడు మనల్ని, మన బిడ్డలను ఒక స్థాయిలో ఉంచుదామని ఆయన చూస్తే, మనమేమో ఆయన ఆలోచన గ్రహించకుండా ఏంటో అనాలోచితమైన చర్యలు కొన్ని చేస్తాం. ఎన్ని మార్లు వాక్యాన్ని ప్రభువు సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎన్ని సమయాలు ప్రభువును మనం బాధ పెడుతున్నాం. మన బిడ్డలకు సరైన భక్తి, సరైన విశ్వాసం మనం నేర్పగలుగుతున్నామా? అలాగే మనము కూడా దేవాన్ని ఆలోచన ఏంటి నాయన, శృంగధనులు వెరుగు ప్రజలు ధన్యులు. నిజమే, నీ స్వరాన్ని నేను వినలేకపోతున్నాను. నీ మాట నువ్వు సెలవిస్తున్నా కానీ నేను వినడానికి నా చెవు, నా మనసు తెరవలేకపోతున్నాను. నా ఆలోచన ప్రకారంగా వెళ్తున్నాను కానీ నీ ఆలోచన ఎప్పుడు నేను సరిగా అర్థం చేసుకోలేదు. ఆ తరాల భక్తుల్ని ఎందుకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావో నాకు సరిగా అర్థం కాలేదు. ఆ భక్తులు ఆ రోజున అలా నిర్ణయించబడ్డారు కాబట్టి ఈ రోజున వాక్యాన్ని మనం ధ్యానం చేయగలుగుతున్నాం, మన ఒక స్థాయిలోకి రాగలుగుతున్నాం. ప్రభు మనసు మనకు అర్థమైందా? ప్రభు యొక్క విషయం మనం గ్రహిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని మనం వెళ్దాం. ప్రభువా, నేను చాలాసార్లు నేను బాధ పెడుతున్నాను. నీ దీవెన నాకు ఇష్టం లేనప్పుడు దాన్ని దూరం చేస్తావు. దేవుని యందు మనకి ఇష్టం లేనప్పుడు దేవుడు దాన్ని మన దగ్గర ఉంచడు. మనం అందరం అడుగుదాం. చాలాసార్లు వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క శరీర రక్తంలోకి వెళ్దాం. దయచేసి మోకరించండి. ప్రార్థనలో ఒక మాట ఎవరు